నమస్కారం పిరమిడ్ న్యూస్ కి స్వాగతం. ఢిల్లీలో జరిగిన పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మీడియా సమావేశానికి అద్భుతమైన స్పందన వచ్చింది. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారథ్యంలో జరిగిన ఈ మీడియా సమావేశాన్ని జాతీయ స్థాయి పత్రికలు, పలు ఛానల్స్, అలాగే వివిధ వెబ్సైట్స్ తమ మాధ్యమాల ద్వారా ప్రజల్లోకి తీసుకుని వెళ్లాయి. శాకాహారులకే ఎన్నికల్లో పోటీ చేయడానికి టికెట్ ఇచ్చే ఏకైక పార్టీ పిరమిడ్ పార్టీ అని పొగుడుతూ కథనాలను ప్రచురించాయి. ఈ పార్టీ సర్వసభ్య సమావేశానికి హాజరైన అనంతరం బ్రహ్మర్షి పితామహ పత్రిజీ ఈజిప్టుకి పయనమయ్యారు. ఈ నెల 7వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పిరమిడ్ మాస్టర్ల బృందంతో పత్రిజీ షార్జా మరి ద గ్రేట్ గిజా పిరమిడ్ ని సందర్శిస్తారు. आपने एक बड़ा प्रेस कॉन्फ्रेंस बुलाया है, इस प्रोग्राम ऑर्गेनाइज किया, क्या उद्देश्य क्या है? देखिए, ये पिरामिड पार्टी ऑफ इंडिया पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट का एक अंग है। पिरामिड स्पिरिचुअल सोसाइटी मूवमेंट के द्वारा पूरा भारतवर्ष में ध्यान का प्रचार प्रसार हो रहा है, ध्यान की ट्रेनिंग हो रही है और शाकाहार का प्रचार प्रसार हो रहा है। शाकाहार ठीक तो हाँ बोलिए पूरी बात रखिए अपनी। तो हम दक्षिण में तो कार्यरत हैं असेंबली में और पार्लियामेंट में पिछले 20 साल से, जो आप नहीं जानते हैं। अभी इस वक्त हम नॉर्थ इंडिया में आए हैं, खासकर दिल्ली में भी हम पार्लियामेंट के लिए हम अपने कैंडिडेट्स को चुन रहे हैं। విద్యార్థి దశలోనే ధ్యానం అన్నది ప్రతి విద్యార్థి జీవితంలో వారిని అన్ని విధాలుగా ఉన్నత స్థితికి చేరుస్తుందని, ఎవరి జీవితాన్ని వారే తీర్చిదిద్దుకునే విధంగా సరైన అవగాహనను కల్పిస్తుందని, కావున చిన్న వయసులోనే ధ్యానం ప్రతి వ్యక్తికి తప్పనిసరి అన్న పితామహ పత్రిజీ ఆశయానికి అనుగుణంగా ఎంతో మంది పిరమిడ్ మాస్టర్లు విస్తృత ధ్యాన ప్రచారం చేస్తున్నారు. ఎంతో మంది విద్యార్థులను కలుస్తూ ఎన్నో పాఠశాలలు, కళాశాలలను సందర్శించి ధ్యానాన్ని అందిస్తున్నారు. ఇందులో భాగంగా స్థానిక వీరన్ పిరమిడ్ ధ్యాన కేంద్రం నిర్వాహకులు రఘు కపర్తి, మోహన్ చారే హుస్నాబాద్లోని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులను కలిశారు. ఈ ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో విద్యార్థులతో పాటు అధ్యాపకులు కూడా పాల్గొన్నారు. ज्ञान सर्वभूत सत्य ज्ञान प्रसाद। ज्ञान వివేచన జ్ఞానం ప్రసాదిస్తుంది మై డియర్ ఫ్రెండ్స్. కడప సీనియర్ పిరమిడ్ మాస్టర్ పి నారాయణ రెడ్డి వివిధ పాఠశాలలను, కళాశాలలను సందర్శించి విస్తృత ధ్యాన పర్యటన కొనసాగిస్తున్నారు. మంగళవారం సీకే దిన్నెలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ధ్యానం చేయడం వలన కలిగే లాభాలను వివరించి వారిచే ధ్యానం చేయించారు. అధిక సంఖ్యలో పాల్గొన్న బాల బాలికలు ధ్యానం చేయడం ద్వారా ప్రశాంతతను, ఆనందానుభూతిని పొందామని తెలియజేశారు. హైదరాబాద్ శివారులోని కొంపలిలో శ్రీ వేణుగోపాలరెడ్డి గారిచే ధ్యాన శాస్త్రం అనే అంశంపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వీరి స్పిరిచువల్ ఇండియా, స్పిరిచువల్ సైన్స్ ఆంగ్ల పత్రికలకు ఎడిటర్గా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమంలో శ్వాసను గమనించడం యొక్క ఆవశ్యకత, ప్రాణశక్తి మనలో ఏ విధంగా పనిచేస్తుంది అనే అంశాన్ని విజువల్గా చూపించి వివరించారు. పిరమిడ్ మాస్టర్స్ విజయ్, శ్రీనివాసరావు కమల దంపతులు, రోహిణి, పద్మావతి, ప్రసాద్ రాజు, పద్మారాణి దంపతులు సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరిగింది.
యాత్ర ఫర్ యానిమల్స్ కార్యక్రమ నిర్వాహకులు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఆచార్య శ్రీనివాస్ జీవకారుణ్య కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ నెల 29వ తేదీన జరగబోయే ఈ కార్యక్రమానికి సంబంధించిన లోగోని విడుదల చేయడం జరిగింది. నేషనల్ వెజిటేరియన్ కాన్ఫరెన్స్ 1గా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం లోగోని రిటైర్డ్ డీజీపీ అనురాగ్ శర్మ విడుదల చేశారు. వీరు తెలంగాణ గవర్నమెంట్ హోమ్ అడ్వైజర్గా పనిచేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో పలు ప్రాంతాలలో నిర్వహించనున్నట్లు ఆచార్య శ్రీనివాస్ దివ్య దంపతులు తెలియజేశారు. హైదరాబాద్ అడ్డగుట్ట పిఎస్ఎస్సి అకాడమీ సెంటర్లో అమావాస్య ధ్యానం బుధవారం సాయంత్రం 5 గంటల నుంచి 9 గంటల వరకు నిర్వహించబడింది. ఈ ధ్యాన తరగతిలో మాస్టర్స్ లహరి, సృజన తమ జ్ఞాన సందేశాన్ని ఇచ్చారు. శ్రీ బాలకృష్ణ గారి ద్వారా నిర్వహించబడుతున్న ఈ మెడిటేషన్ కౌన్సిలింగ్ అకాడమీలో ప్రతినిత్యం ధ్యాన శిక్షణ తరగతులు జరుగుతూ ఉంటాయి. కొంపల్లి సమీపంలోని ధూళ్లపల్లి గ్రామంలో స్థానిక శ్రీవాణి కాన్వెంట్లో సీనియర్ పిరమిడ్ మాస్టర్ బి పద్మావతి ధ్యాన శిక్షణ తరగతిని నిర్వహించారు. ఇక్కడ విద్యార్థులు క్రమం తప్పకుండా ప్రతిరోజు ధ్యానం చేస్తూ విద్యలో ఎంతో పురోగతిని సాధించారని శ్రీవాణి కాన్వెంట్ వ్యవస్థాపకులు శ్రీమతి సబిత తెలిపారు. జిల్లా కాకమాను మండలం అప్పాపురం గ్రామంలో మండల ధ్యానం ముగింపు వేడుకలు ఘనంగా జరిగాయి. బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు వెలగపూడి లక్ష్మణరావు తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. పలువురు ధ్యాన మిత్రులు ఈ ముగింపు వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. విజయవాడ వన్టౌన్లోని కనకదుర్గ ధ్యాన మందిరంలో బుధవారం 3 గంటల నుంచి 5 గంటల వరకు ఆత్మజ్ఞాన శిక్షణ తరగతి నిర్వహించారు. స్థానిక పిరమిడ్ మాస్టర్ శ్రీ పట్నాయక్ మాట్లాడుతూ, గొప్పవారి పాదాలను కాదు, వారి పదాలను పట్టుకొని వాటిని ఆచరణలో పెట్టాలని, అప్పుడే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకుంటామని బ్రహ్మర్షి పితామహ పత్రిజీ తెలియజేసిన విషయాన్ని విచ్చేసిన ధ్యానులకు వివరించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారని కార్యక్రమ నిర్వాహకులు శ్రీదేవి తెలిపారు. ప్రకాశం జిల్లా వేటపాలెంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో స్థానిక వనితా వైష్ణవి క్లబ్ మహిళా మండలి సహకారంతో శ్రీమతి పత్తి నాగలక్ష్మి గారు విస్తృత ధ్యాన ప్రచారం చేస్తున్నారు. అంతేకాకుండా పేద మహిళలకు అందవలసిన సహాయాన్ని, గర్భిణీ స్త్రీలకు ధ్యానం నేర్పించడంతో పాటు సామూహిక శ్రీమంతాలను నిర్వహిస్తున్నారు. వారి సేవలను గుర్తించిన సైబరాబాద్ షీ టీమ్ ఫౌండర్ మరి చైర్మన్ అయిన నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి గారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా శ్రీమతి పత్తి వెంకట నాగమణి గారికి ఆదర్శ మహిళా పురస్కారం 2019 అందజేశారు. నల్లమల్లిస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్లో ఫ్యామిలీ కౌన్సిలింగ్ మెంబర్ అయిన సామ్రాజ్యలక్ష్మి గారు స్వయంగా ఈ అవార్డును శ్రీమతి నాగలక్ష్మి గారికి అందజేశారు. మహిళా ధ్యాన మహాచక్రం విజయోత్సవం ఆరంభ సూచికగా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూవ్మెంట్ అంతా శ్రీమతి నాగలక్ష్మి గారిని అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈనాటి పిరమిడ్ న్యూస్ అప్డేట్స్. మరిన్ని ఫ్రెష్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.